చూద్దాం ఇక. ఇవన్నీ చూసినా కదా, ఇవన్నీ పిరానా టైప్ లో ఉన్నాయి ఫిష్లు ఇవి. మనం మేజర్ గా కావాల్సింది వచ్చేసి ఈ పెద్ద చేపలు. నేను లాస్ట్ టైం కూడా చూసిన, పాపం ఇది ఇంకా బట్టే ఉంది, ఇక్కడే ఉంది. మన మేజర్ గా కావాల్సింది అక్కడ ఉన్నాయి. చూసారా చేపలు వెరైటీగా ఉన్నాయి, దాన్ని చూస్తున్నారండి. యాక్చువల్లీ చూసారా కింద టర్టల్స్ ఉన్నాయి, టర్టల్ వేస్తున్నామే. అది కొట్టుకుంటుంది యాక్చువల్లీ, మన దగ్గర వస్తున్నాం. ఇలా పట్టింది, కింద పడ్డది అది. ఓకే తీస్తా ఉన్నామే, అంటే వేసి పట్టుంది. అది కలవడం మాత్రం బీభత్సంగా కలుస్తుందంట, కలిస్తే తన్నాడదాం దాని గురించి. దాని నోట్ చేయి పెట్టాం అనుకో, అంతే సంగతి. చీకి పెడుతున్నారు ఏంటంటే హాట్ వాటర్ వేసారండి. హాట్ వాటర్ వేసి దాన్ని ఉడకబెట్టినారు, దాన్ని కుట్టు తిప్పుతా ఉన్నారు. నేను చూస్తారు కదా, మొత్తం కొట్టి పెట్టేస్తారు, ముక్కలు ముక్కలు కొట్టేస్తారు. వాటర్ వేసి ఉడకనంటున్నారు సార్. బాగా హాట్ వాటర్ పెట్టేసి ఉడకబెట్టేసి మళ్ళీ కలుపుతారు నీట్గా. అది కడగడం అయిపోయింది.
మీకు రెస్టారెంట్ చూపిస్తానండి. రెస్టారెంట్ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చాలా చెప్పాను కదా, మనకి మందు కూడా దొరుకుతుంది అన్నమాట. ఇష్టం మందు కూడా తీసుకొని రావచ్చు. వైన్ మందు అన్ని అనేది కామన్ ఇక్కడ. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ నేను చూపిస్తా. కొంచెం అజీబ్ ఉంటాయి మీకు. నాకు తెలిసినంత వరకు కదా మీకు కొంచెం అజీబ్ అనిపిస్తుంది. చూసిన కదా ప్రాన్స్. ఇదైతే నన్ను అడగతున్నాను ఏంటో నాకు తెలియదు. ఇవన్నీ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాంబూ స్టిక్ అనమాట. అదే బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా అది. ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న చిన్న అన్నీ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఇది తెలుసు కదా, సిల్క్ వామ్స్ అనమాట. ఇది సిల్క్ వామ్స్. ఇవన్నీ పేగులు అన్నీ ఉన్నాయి. దీని పక్కన వచ్చేసి పిల్ల కప్పాలు అనమాట. ఇది ఉంది కదా, ఇవి పిల్ల కప్పలు. ఇవన్నీ ఇది వచ్చేసి ఆస్టర్ అంటారు దీన్ని. ఆస్టర్ అంటారు కదా అది. ఫిఫ్టీ చికెన్ తోసో. 我也不知道多少。 చైనీస్ యూ డోంట్ నో ఎనీథింగ్. ఇది వచ్చేసి ఏదో తెలంగాణ లాంగ్వేజ్ లో బొంత అంటారు మేకదైతే. ఇది దేని బొంతనో తెలియదు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా చేపలు అవి ఉన్నాయి. ఇవి చూడండి సేమ్ పాముల్లాగానే ఉన్నాయి చేపలు. చికతో యాథో. ఇదేందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇది డక్ అనుకుంటా. డక్ తలకాయని రెండు ముక్కల్లా వేసి స్ప్లిట్ చేసినారు. అన్ని కొత్త కొత్త ఐటమ్లు కనబడుతున్నాయి ఈరోజు. ఇదేంటో అసలు తెలియదు, నాకు అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి గ్రీన్ పీస్ అదే ఉన్నాయి దీంట్లో. ఇది చూసినా కదా, ఈ ఫ్రాన్స్ కానీ వెరైటీగా ఉన్నాయి పురుగుల్లాగా. మడ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ చూసినా కదా, పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడు దాని టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంది. ఏ సంగతో నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను తింటున్నా. ఇది ఎట్లుంటది మరి. కెఫే హౌ ఈజ్ ఇట్? గుడ్ నో గుడ్. ఓకే. కెఫే గారు ఫుల్ పండగనే పండగ. ఇప్పుడు మనం కూడా తిని చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్. దీని తర్వాత ఇంకోటి